హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి టమోటాలతో ఎప్పుడు ఒక విధంగా కాకుండా చాలా సింపుల్గా పచ్చడి అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చడి ఉంటే చాలండి, ఇంకెలాంటి కూరలు అవసరం లేదు. ఈ పచ్చడితోనే అన్నం మొత్తం కడుపు నిండా తినేయచ్చు. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక నెల వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకైనా రైస్లోకైనా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్తో చూపిస్తున్నాను, చూసేయండి. టమోటాలతో పచ్చడి తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక 1/2 కిలో టమోటాలను తీసుకున్నానండి. బాగా ఎర్రగా ఉండే టమోటాలను తీసుకున్నాను. ఈ టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని నువ్వులు కూడా బాగా వేయేంత వరకు కలుపుతూ వేయించేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకోండి. ఆ వేడికే నువ్వులు అనేది తొందరగా వేగిపోతాయి, లేదంటే మాడిపోతాయండి. ఇలా అన్ని బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి కారానికి తగ్గట్టు ఒక 12 వరకు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలను మంచిగా బాగా వేయించేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలను బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చడికి సరిపడా కల్లుప్పు వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని టమోటాలను బాగా వేయించుకోవాలి. ఈ పచ్చడి చేయడం కోసం ఇక్కడ టమోటాలు వచ్చేసి నేను నాటు టమోటాలను తీసుకున్నానండి. పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాలను బాగా వేయించుకోవాలి. చూస్తారు కదా, టమోటాలన్నీ ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయినాయి చూడండి. ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పచ్చడి మిక్సీ చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని అన్నింటిని వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండుని నానబెట్టేసుకొని వేసుకుంటున్నాను. టమోటాలలో పులుపు ఎక్కువ ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు చింతపండు అని మీకు డౌట్ రావచ్చు. కానీ చింతపండు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు చెడిపోకోకుండా మంచి రుచిగా ఉంటుంది. ఇలా కొద్దిగా చింతపండుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా పచ్చడి అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ పచ్చడి కోసం పోపు తయారు చేసుకుందామండి. స్టవ్ మీద ఒక చిన్న కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకొని వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి కూడా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుతూ పోపు దినుసులను వెల్లుల్లిని మంచిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా టమాటాలతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి ఒక నెల వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. టిఫిన్లోకైనా సరే రైస్లోకైనా సరే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.